పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు, కానీ ఓట్స్ మాత్రం వేరే పార్టీకి వేస్తారు. ఆయన సినిమాలు మొదటి రోజు వెళ్లి ఎక్కువ డబ్బులు పెట్టి చూస్తారు, కానీ ఎలక్షన్స్ వచ్చేసరికి మాత్రం ఏమైపోతారో తెలియదు. స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద చాలా సార్లు బాధపడ్డారు. 2019లో ఏ పార్టీకి ఎన్ని ఓట్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. 2019 ఎలక్షన్స్ లో వైఆర్సీపీకి వచ్చిన మొత్తం ఓట్లు 1,55,00,000, టీడీపీకి 1,25,00,000, మా జనసేనకి ఎంతో తెలుసా? 18 లక్షలు. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ కి ఆ ఓట్స్ కి ఏమైనా సంబంధం ఉందా? ఆయన సినిమా మొదటి రోజు చూసే వాళ్ళు వేసినా ఇంకా ఎక్కువ వస్తాయి. అలాంటిది 2019లో ఏమైంది? జనసేన మీద ప్రజలకు నమ్మకం పోయింది ఎక్కడంటే, చాలా మంది అభిప్రాయం ఏంటంటే 2009 ఎలక్షన్స్ అప్పుడు చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలపడం వల్ల ప్రజారాజ్యంకి ఓటు వేసిన వారి ఆత్మగౌరవాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టినట్టే కదా అని చాలా మంది అంటున్నారు. అదే ప్రభావం 2019లో జనసేన మీద కూడా పడింది అనుకుంటా. అందుకే పవన్ కళ్యాణ్ గారు ముందు ప్రజల నమ్మకాన్ని గెలవాలని చూస్తున్నారు. దానికి వేరే పార్టీస్ తో పొత్తు పెట్టుకుని ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి అధికారం ఇస్తే అసలు తను ఏం చేయగలడు అని ప్రజలకి గట్టిగా చెప్పాలనుకుంటున్నారు. 2019లో ఓడిపోవడానికి జన సైనికులది కూడా తప్పు ఉంది. వాళ్ళు ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లను వేరే హీరోలను ట్రోల్ చేసి వాళ్ళ ఫ్యాన్స్ తో ఫ్యాన్ వార్స్ చేయడం కన్నా, అలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లను జనసేన కోసం క్యాంపెయిన్ చేసి అధికారంలోకి వస్తే వాళ్ళు ఏం చేయగలరు అని అందరికీ చెప్పాలి. ఈ సంవత్సరంలో జరగబోయే ఎలక్షన్స్ లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.